తన ట్రెండింగ్ డైలాగ్స్తో యూత్లో ఒక కొత్త మాస్ని క్రియేట్ చేసినోడు, అమ్మాయిల గుండెల్లో అలజడి రేపినోడు, రౌడీ బాయ్స్ అండ్ రౌడీ గర్ల్స్ అంటూ ట్రెండ్ని క్రియేట్ చేసినోడు ఎవరు? నన్ అదర్ దాన్ ఆర్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. లెట్స్ హావ్ ద వీడియో. What's up, my rowdy boys and girls? ఇది కదా మనకు కావాల్సి. ఈ ప్రపంచంలో నిస్వార్థమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ ఒక్కటే. I wanted to be this world famous lover. ఈ ఫ్యామిలీకి ఒక పిల్లోడు వస్తాడు, ఫ్యూచర్ జనరేషన్నే మారుస్తాడు. చేస్తే షేక్ చేయాలి, పెద్ద చేయాలి, లైఫ్లో గుర్తుండిపోయే చేయాలి. ఎవడని ఏదైనా కమెంట్ చేస్తే భయపడాల్సిన పని లేదు. మనం కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? బట్టలైపోతుంది కొడక. ఎంతో ప్రేమను చూశాడు విజయ్, అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. అర్జున్ రెడ్డి సినిమా యువతని పాడు చేస్తుందన్న కామెంట్, ఎన్నో కాంట్రవర్సీలు, ఎన్నో వివాదాలు. సినిమా అచ్చంగా ఫ్లాపే సినిమా. అసలు యాక్సెప్ట్ చేసేటట్టు అయితే లేదన్న. అసలు ఏ హైలైట్ లేదు, హైలైట్స్ అనేవి లేవు సినిమాలో. చాలా హైప్ వచ్చేసి సినిమాలు థియేటర్కి వస్తే చాలా డిసప్పాయింట్ అయిపోయింది. కాన్సన్ట్రేట్ చేస్తే చాలా బాగుంటుంది. అసలు సినిమా స్టోరీనే బాగాలేదు, అంటే స్టోరీ సెలెక్షన్లోనే. ఈ సినిమా హిట్ కొట్టగానే విజయ్ దేవేంద్రకి పొగరొచ్చిందా అని అడిగితే ఏం చెప్తారు? సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఫీల్ అయిన వాళ్ళందరికీ, కంప్లైంట్ చేసిన వాళ్ళందరికీ I would like to apologize to no. Those are not words I want. That was exactly what I was trying to avoid. ఒక సినిమాకి ఇంత ఫోబియా ఉంటుంది అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి తర్వాత విజయ్ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. అన్డౌటెడ్లీ ఐ ఫెల్ విజయ్ దేవరకొండ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, నాట్ బికాస్ ఆఫ్ హిస్ కెరియర్, అసలు ఉన్న హీరోల్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్లో నేను అడ్మైర్ చేసేది విజయ్ని. రియలీ లైక్ ద లాట్ ఆఫ్ హిస్ వర్క్. సంబడి టోల్డ్ మీ, నీ ధర్మం నువ్వు చెయ్యి, మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది. నేను ఎలాగైనా నాకు కావాల్సింది సాధిస్తాను. విజయ్ దేవరకొండ రాక్ స్టార్, ట్రూ రాక్ స్టార్. కానీ భయం అయితే లేదు, ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా. నా అర్జున్ రెడ్డి బనీ హోతి, నా కబీర్ पैदा होता. థ్యాంక్ యూ విజయ్. నేను చెప్పాలనుకుని చెప్పేసాను. ఐ జస్ట్ నో వాట్ ఐ వాంట్ టు డూ. ఎందుకు టార్గెట్ చేస్తున్నారా? ఆయన్ని ఏం అవసరం? మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ అసలు. ప్రభుత్వ సాయానికి నోచుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను గట్టెక్కించే ప్రయత్నం చేశారు విజయ్. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయాన్ని చేయటం మొదలుపెట్టారు. మా రౌడీ వేర్ నుంచి, నా కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ నుంచి రకరకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయబోతున్నాం. లోపలికి వచ్చినప్పుడు మీ అందరు సో మా వాడు మహా గట్టాడు. సర్వైవల్ గురించి ఫైట్, గుర్తింపు గురించి ఫైట్, రెస్పెక్ట్ గురించి ఫైట్. చిన్నప్పటి నుంచి ఇదే చేస్తూ వచ్చినాం. నువ్వు స్టార్ స్టేటస్ నీకు వచ్చింది, నువ్వు స్టార్ అయ్యావు. నేను వెల్కమ్ చేస్తున్నాను. హైలీ ఎనర్జెటిక్ ఎలిమెంట్ ఇన్ ద హాల్. విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా. కంగ్రాచులేషన్స్. అరే విజయ్, నీకు ఆడియన్స్ నేను ఎట్లా చూస్తున్నావు, నువ్వు అది ఇయ్యలే. అది ఒక కోపం ఉంటుంది, కానీ అది ప్రేమ. అది నువ్వు ఇచ్చిన రోజు నువ్వు చూస్తావు అసలు ఎంత. ఈ రోజు వాట్ ఎవర్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ ద లవ్, దట్ అబ్సీన్ లవ్ దట్ దే హావ్ గివెన్. అశ్వత్థామ తలరాతలు రాసే బ్రహ్మ చేసిన గాంధీవం ఇదే. దీనిని ఎవ్వరూ అడ్డుకోలేరు. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు, చాలా పెద్దోడినై పొడుస్తాను స్వామి. With all the love from the rowdy fans, wishing super success for Vijay Devarkonda on July 31st. Eagerly waiting. అందరం ఎదురు చూస్తున్నాము, ఎందుకంటే సూపర్ డెడ్లీ కాంబినేషన్. ఒక పక్కన సినిమాలంటే ప్రాణం పెట్టి తీసేటువంటి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారు, ఇంకొకటి ద డైరెక్టర్ గౌతమ్ తిననూరి గారు అండ్ అనిరుద్ గారి మ్యూజిక్ అండ్ విజయ్ దేవరకొండ అలాంగ్ విత్ సత్యదేవ్ అండ్ భాగ్యశ్రీ బోర్సే చూడబోతున్న ఈ తరుణంలో, now inviting the cast and crew on stage.
మనందరం ఎలాంటి సినిమాల్ని చూడాలి అనుకుంటామో ముందుగానే ఆయన మనసుతో తీసి అలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని మన కోసం అందించేటువంటి కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉండేటువంటి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము.